హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమహి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చివరిలో మీకు చాలా ఎంటర్టైనింగ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను అనమాట. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇదైతే డీజర్ సఫారీ అబుదాబిలో. అబుదాబి అనేది రెండవ అతిపెద్ద నగరం దుబాయ్లోనే రాజధాని అనమాట. సో దుబాయ్ వచ్చేసి ఆల్మోస్ట్ 60% ఆఫ్ రెవెన్యూ వీళ్ళకి సహజ వాయువు, ఆయిల్, పెట్రోల్ నుంచి అందుతుందన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు టూరిజం పైన, టెక్నాలజీ పైన ఫోకస్ అనేది పెట్టారనమాట. సో మేమైతే డిజర్ట్ సఫారీలో చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇదే మాకు ప్రొవైడ్ చేసిన క్రూయిజర్ అనమాట, ల్యాండ్ క్రూయిజర్. ఇది మా డ్రైవరు. చాలా ఎంజాయ్ చేసాము. అసలు తెలుగు సాంగ్స్ పెడితే అసలు ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన భాషలో ఏదో సాంగ్స్ పెట్టారు, దానికి మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము లోపలైతే. చాలా బాగుంది. అసలు రోలర్ కోస్టర్ పైన వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇసుక దిబ్బల పైన అలా స్కేటింగ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. గుండెలు అయితే జారినట్టు అనిపించింది ఫ్రెండ్స్. అసలు మా కార్ నుంచి కొన్ని వీడియో అయితే తీసుకున్నాను అనమాట. పక్కన కార్స్ ఎలా వెళ్తున్నాయో చూడండి మీరు, అసలు ఎలా స్కిడ్ అవుతున్నాయో ఇసుక దిబ్బల నుంచి. చాలా అడ్వెంచర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఇలా ఇసుక దిబ్బల పైన వెళ్ళడానికి వీళ్ళు కార్లు టైర్లకి కొద్దిగా గాలి తీసేసి రైడ్ చేస్తారనమాట. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడే వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన ప్లేసెస్ దాబాలా ఉంటుంది. ఇక్కడే మాకు వీళ్ళు నైట్ డిన్నర్ కానీ, బఫే కానీ, కల్చర్ యాక్టివిటీస్ కానీ ఇక్కడే ఉంటాయి. సో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే క్యామెల్ రైడ్ ఉంటుంది, అలాగే ఫోటోగ్రఫీ ఉంటుంది. సో చాలా మటుకు యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇదే నైట్ మనకు జరగబోయే కల్చర్ యాక్టివిటీ ప్లేస్ అనమాట. కంపెనీ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేసిన మొత్తం కార్లు ఆల్మోస్ట్ 200+ కార్స్ వచ్చాయి. అందరూ మా కంపెనీ వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు అయితే ఎవరు లేరు. సో మాకు ప్రొవైడ్ చేసిన కార్లు అయితే ఇవి అన్నీ కూడా ల్యాండ్ క్రూజర్సే ఉంటాయి. అసలు చూడడానికి నాకే అసలు ఫస్ట్ టైం నేను ఎన్ని కార్లు ఒకటి చూడడం అనమాట. మొత్తానికి అయితే టైం అయిపోయింది ఈవినింగ్. సో లోపలికి అయితే అందరూ కూడా మెల్లమెల్లగా అందరూ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇక్కడే మనకి అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట. ఫైర్ మ్యాన్ షో, బెల్లీ డ్యాన్స్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అరబిక్ స్టైల్లో ఒక డ్యాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీకు క్లిప్ అయితే వేస్తాను అనమాట. ఇక్కడే మాకు బఫే ఉంటుంది, ఫుడ్, వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి. సో లైవ్ కుకింగ్ ఉంటుంది, బఫే ప్రొవైడ్ చేస్తారనమాట. అందరూ కూడా అక్కడే దాబాలా ఉంటుంది, అందరూ కూర్చొని ఫుల్గా షోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు క్లిప్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడతో క్లిప్ అయితే సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నాయి, ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయేమో అనేసి కొద్దిసేపు ఆఫ్ చేస్తున్నాయి. 1 మినిట్ కన్నా ఎక్కువ మనం మ్యూజిక్ పెడితే కాపీ రైట్స్ పడతాయి. సో దానికోసమని నేను ఆడియోని అయితే స్టాప్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈయన వేసుకున్న కాస్ట్యూమ్ చాలా వెయిట్గా ఉంటుంది. ఇది అరబిక్ స్టైల్ కల్చర్ అనమాట. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆయన ఒక 40 మినిట్స్ వరకు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాడు. మనం ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ తిరగగానే అసలు ఏదో భూమి మొత్తం తిరుగుతున్నంత ఫీలింగ్ అయ్యి కింద పడిపోతామాట, స్టేబుల్గా ఉండలేము. అలాంటిది ఆయన 45 మినిట్స్ పైనే ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అసలు నేను షాక్ అయిపోయాను. అసలు ఆయన అలా తిరుగుతూ ఉంటే ఆయనకి ఏంటి అసలు రావట్లేదా, ఏమి కళ్ళు తిరగట్లేదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆయన అసలు అలాగే సర్కిల్లో తిరుగుకుంటానే అసలు మన ఇండియన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేశాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది అందరికీ. అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన అసలు లైటింగ్లో మన ఫ్లాగ్ని రిప్రజెంట్ చేస్తుంటే అసలు అందరూ కూడా అసలు గూస్ బంప్స్ వచ్చే సిచ్యువేషన్ అనమాట. చాలా బాగా అనిపించింది ఆ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేసేలోపు. ఈ షో మాత్రము వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా చేశాడు ఆయన అరబిక్ స్టైల్లో. సో ఆ గౌన్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. చూసారు కదండి మన ఇండియన్ ఫ్లాగ్ని ఎలా రిప్రజెంట్ చేశాడో. అలాగే చాలా యాక్టివిటీస్ చేశాడు. గౌన్తోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ చేశారు. చాలా బాగా అనిపించింది, కళ్ళకైతే షోలో అనిపించింది అనమాట. చాలామంది ఎంజాయ్ చేశారు. ఈ షో అయిపోయిన వెంటనే కొంతమంది మన వాళ్ళు కొంతమందిని తీసుకొని ఆ గౌన్ వాళ్ళకి దొరికించి కొన్ని యాక్టివిటీస్ చేశారనమాట. లిటరల్ చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ కూడా తిరగలేకపోయినారు మన వాళ్ళు. మొత్తము అసలు అది తిరగలేక, స్టేబుల్ ఉండలేక పట్టుకున్నాడు ఆ మంచి. అసలు అప్పుడే అనిపించింది మన వల్ల కాదరా బాబు ఇది, అసలు ఆయన ఎలా చేస్తున్నాడని.
చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, 1 అవర్ తిరిగాడు. అసలు మాకే అసలు ఎలా తిరుగుతున్నాడు, అసలు ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు అనేది అసలు అర్థం కాలేదన్నమాట. చూడండి కొన్ని క్లిప్స్ మన వాళ్ళవి ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి అరబిక్ కల్చర్ షో అనమాట. చాలా బాగా అనిపించింది. ఈయన మన వాళ్ళతో కూడా కొంతమందితో అయితే వేయించాడనమాట. ఆ గౌన్ కట్టేసి చాలా వెయిట్ అనిపించింది, మీరే చూసేయండి. లిటరలీ ఒక 15 సెకండ్స్ కూడా రోల్ చేయలేకపోయాడు, అంటే స్టేబుల్ ఉండలేకపోయాడు. సో ఇది ఫ్రెండ్స్ షో. నెక్స్ట్ వచ్చేసి మాత్రం బీస్ట్ ఫైర్ మ్యాన్ షో చూసేయండి. చాలా రోజులైంది అరుణ వాసన. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫైర్ మ్యాన్ షో ఎలా ఉందనేది. బీస్ట్ అనమాట. ఒక స్టేజ్ నువ్వు ఒక ఊపు ఊపేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లాస్ట్ షో అయినా కూడా ఒకటేసారి అప్పటికి డల్ అయిపోయారు. ఈయన షోతో అందరే ఫుల్ జోష్లో వచ్చేసారు అనమాట. ఆయన వేస్తూ ఉంటే ఆ మ్యూజిక్ తగ్గట్టు ఆ ఫైర్, అసలు ఆయన వేస్తుంటే మ్యూజిక్ ప్లే అవుతుందో తెలియట్లేదు మాకు, లేదంటే మ్యూజిక్ ప్లే అవుతుందో దానికి ఈయన చేస్తున్నాడో తెలియట్లేదు. మొత్తానికి అయితే మాత్రము ఒక ఊపు ఊపాడనమాట. ఒక బీస్ట్ షో అనమాట కళ్ళకి. సో కిరోసినే వాడారు. చాలామంది కూడా చాలా రోజులు అయింది కిరోసిన్ మనం వాసన పీల్చి అనేసి చాలామంది అనుకున్నారు, మా ఫ్రెండ్స్ కొలీగ్స్ కానీ. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ షో అయితే. మీరు కూడా ఎంజాయ్ చేయండి. అక్కడక్కడ మీకు మ్యూట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి దానికోసమని సౌండ్ అయితే మ్యూట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే దాని బ్యాక్గ్రౌండ్లో మాత్రం మ్యూజిక్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది మ్యూజిక్తో చూస్తే మాత్రం. హైలైట్ అనమాట షో అయితే, సూపర్ ఉంటుంది. మీకు మధ్య మధ్యలో కూడా మ్యూజిక్ యాడ్ చేస్తాను. 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటే మనకి కాపీ రైట్స్ అనేది పడుతుంది అనమాట. సో వీడియో డిలీట్ అయిపోతుంది, దానికోసమని నేను సౌండ్ అయితే మ్యూట్ చేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ అసలు బీస్ట్ షో అనమాట. దీని తర్వాత బెల్లీ డ్యాన్స్ ఉంటుంది. సో మన ఛానల్లో వచ్చేసి అందులో లేడీస్ చిల్డ్రన్స్ ఉంటారు కాబట్టి సో అడల్ట్గా ఉంటుంది అనమాట. సో ఆ వీడియో అయితే పెట్టట్లేదు నేను. సో ఇదైతే ఫైర్ మ్యాన్ షో చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్. లాస్ట్ క్లిప్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది అసలు. ఈ ప్లేస్ నుంచి దూరం ఇసుక దిబ్బల పైన తీసుకెళ్ళి అక్కడ ప్లే చేశాడు షో. దుమ్ము దుమ్ము లేచిపోయింది అసలు. అందరూ అరిచేశారు. చాలామంది అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సెల్ఫీలు దిగారు, చాలామంది షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయనకు. రోజు తాగొస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఫైర్ మ్యాన్ షో అయితే చూసేశారు కదా. సో నెక్స్ట్ మనకి చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అబుదాబిలోని ఫేమస్ ప్లేసెస్ అయిన షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్యూ, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత అందమైన మసీదులో ఒకటే అనమాట. అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. అలాగే అక్వేరియం ఉంటుంది, వరల్డ్లోనే బిగ్గెస్ట్ అక్వేరియం అనమాట, ఫిష్ ఐలాండ్ అనమాట. ఫెరారీ వరల్డ్ ఉంటుంది.
సో చాలా యాక్టివిటీస్ చేసాము, చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అవి కూడా వస్తాయి. డాల్ఫిన్ షో ఉంటుంది. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ మన వీడియోలో చాలా మంచి కంటెంట్ అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అనమాట. సో ఈ వీడియోస్ అనేది అందరూ కూడా ఎంజాయ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలతో మనం ఇంకా మంచి కంటెంట్స్ చూద్దాము. చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోస్ మనవి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంజాయ్ చేసినందుకు. ఇక్కడ వరకు షో చూసారంటే మన కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలానే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.